Audio Jungle. Audio Jungle. వెల్కమ్ బ్యాక్ టు జీవన్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో December 25th రోజు ఆన్ ప్యాస్ పబ్లిక్ లాంచ్ అవుతుందా, అదేవిధంగా ఆన్ ప్యాస్కి సంబంధించిన పెండింగ్ విత్డ్రాల్స్ అనేవి క్లియర్ అవుతుందా లేవా అని క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది మిత్రులు ఫౌండర్స్ చాలామంది కూడా కామెంట్ చేయడం జరుగుతుంది, సార్ ఒక వీడియో చేయండి, అసలు 20వ తారీఖు ఏమన్నా కమిషన్స్ వస్తున్నాయా లేవా, 20వ తారీఖులోపు వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు, మరి మీరేం చెప్తారు సార్ అనే విధంగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది లీడర్ల ద్వారా వచ్చిన సమాచారాలు ఆడియో మెసేజ్లు విని చాలామంది ప్యానిక్ గురవడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, క్లుప్తంగా December 25th అనేది కంక్లూడ్గా డిసైడ్ చేసింది ఎవరు, ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 25th December రోజున మనకు పబ్లిక్ లాంచ్ అవుతుందని యాష్ గారు ఎటువంటి సమాచారం, అధికారిక సమాచారం అనేది మనకు రాలేదు. కాబట్టి ఫౌండర్లు అందరికీ నేను విజ్ఞప్తి చేసి చెప్తున్నాను ఏంటంటే, ఈ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చేది అన్నీ మీకు ఎవరైతే చెప్తున్నారో జస్ట్ వాళ్ళు ఒక ఊహను బట్టి చెప్పగలుగుతున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఇదే డేట్ రోజు ఇస్తాను కూడా ఎక్కడ కూడా యాష్ ముఫారా గారు కానీ గ్లోబల్ లీడర్ కానీ ఎవరు కూడా దీని గురించి ప్రస్తావించలేదు. డేటు టైము ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు. నేను గత వీడియోలోనే చెప్పడం జరిగింది, 25వ తారీఖు 12వ నెల 2024లో పబ్లిక్ లాంచ్ అవుతుందని ఎవరైతే చెప్పారో అవన్నీ కూడా ఫాల్స్ అండి. ఎందుకంటే మనకు చెప్పాల్సింది లీడర్స్ కాదు, గ్లోబల్ లీడర్స్ కాదు, చెప్పాల్సింది సిఇఓ గారు చెప్పాలి ఈ విషయం. కాబట్టి ఫౌండర్లు అందరు గమనించాలి. అలాగే ఇప్పుడు విషయంలో మనం ఇప్పుడు దీంట్లో జిగురు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం టాప్ కంపెనీలలో మనం బ్రాండ్ అంబాసిడర్స్ ఈ కంపెనీకి 14,27,000 వచ్చింది సంథింగ్, ఎంతో ఎక్స్చేంజ్ అయ్యి ఇంతమంది బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నాం మనం ఈ కంపెనీలో ఎటువంటి ప్రోడక్ట్ వచ్చినా కూడా, ఏ ప్రోడక్ట్ కూడా మన పబ్లిక్ లాంచ్ రిలీజ్ చేసినా కూడా అటువంటి ఆ ప్రోడక్ట్ల అన్నిటికీ 14,27,000 సంథింగ్ చేంజ్. ఇంతమంది ఫౌండర్లు కూడా మనం బ్రాండ్ అంబాసిడర్లో. మీరు ఇది మర్చిపోతున్నారు, ఇక్కడ కంపెనీ రావట్లేదు పోవట్లేదు అని. కంపెనీ ఎటుపోయిందండి? కంపెనీ ఎక్కడ ఉన్నదో అక్కడనే ఉన్నది, కంపెనీ పని జరుగుతున్నది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ తీసుకొని కొత్త వాళ్ళతోటి టూల్స్ అనేది రన్ చేపిస్తుంది. మనకు తెలియకుండా 2 సపరేట్గా ఆఫీసులు అనేది తీసుకోవడం జరిగింది. అవి మనకు కాన్ఫిడెన్షియల్గా ఆఫీసులు అనేవి ఎక్కడ కూడా చెప్పడం లేదు యాస్ గారు. అదేవిధంగా మనకు 2 సపరేట్గా ఆఫీసులు లాంచ్ చేసేసి సపరేట్గా టెక్ టీమ్ తోటి మనకు రావాల్సిన ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్ల మీద ఈ టెక్ టీమ్ వర్క్ చేస్తుంది. దీంట్లో మనం దిగులు చెందాల్సిన అవసరం ఏముంది? మనం యొక్క కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లం అండి. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన మనమే దిగులు చెందితే ఎట్లా? చాలామంది ఆన్ ప్యాస్ ఇగస్తా అని చాలామంది ఆడియో మెసేజ్ పెట్టడం ద్వారా చాలామంది ప్యానిక్ అవుతున్నారు. ఆ డేటు చెప్పడం, ఆ డేట్ వల్ల ఆ డేటా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కథం ఇక ఎటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారంటే కంప్లీట్గా వాళ్ళు ఇక ఇలా చెప్పడం ఇళ్ళనే అలవాటు అయిపోయింది, ఇది ఇట్టనే అన్న వీధిగా. ఇటువంటి ప్రామిసులు చేయడం వల్ల, ఇటువంటి డేట్ అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా లీడర్ల యొక్క ఎవరైతే ఉన్నారో మీ యొక్క బ్లెస్సెస్ సంబంధించిన వాళ్ళ యొక్క వాల్యూ, ఎథిక్స్ అనేటివి కోల్పోతారు. కాబట్టి ఫౌండర్స్ అందరు గమనించాలి, మీ యొక్క ఏ ఒక్క ఆడియో వచ్చినా కూడా ఇవాళ లాంచ్ అవుతుంది, రేపు లాంచ్ అవుతుంది, ఏ ఆడియో కూడా ఎవరు పెట్టినా, ఎంత పెద్ద లీడర్ పెట్టినా వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకొని చెప్తున్న డేటా తప్పించి ఎక్కడ కూడా యాజ్ గారు ఈ డేట్ రోజు పలానా మంత్ రోజు పలానా తారీఖు పలానా ఈ టైం లోపు నేను రిలీజ్ చేస్తాను కూడా ఎక్కడ కూడా మనకు చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. గ్లోబల్ లీడర్లో కూడా సమాచారం లేదు, ఎటువంటి సమాచారం లేదు. అలాంటప్పుడు మరి ఈ డేట్ అనౌన్స్మెంట్లు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు సార్, ఇట్లా ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకొని చెప్తున్న డేట్ అది. వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని ఈ టైంలోకి వస్తాయని ఒక ఎస్టిమేషన్ వాళ్ళకు వేసుకొని మనకి యొక్క ఫౌండర్లు అందరికీ వివరించడం జరుగుతుంది. కానీ ఆ డేటు వాళ్ళు ఎస్టిమేషన్ ద్వారా వేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి మనం
ఓకే ఈ టైంలోపు వస్తుంది కావచ్చు అనేది పూర్వకంగానే ఉండాలి, కానీ అదే తయారీకి వస్తా అని చెప్పి మనం దాని మీద డిపెండ్ కావద్దండి. ఫౌండర్లు అందరికి చెప్తున్నా, ఒక బ్రాండ్ అంబాసిడర్లమైన మనమే, ఒక బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నటువంటి మనమే కంపెనీ గురించి నెగిటివ్ ఆలోచిస్తే రేపు వచ్చే ఫ్యూచర్ రీసెలర్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు, ఎంఎన్సీ కంపెనీలు వస్తాయి, మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయి. మరి వాళ్ళందరికీ ఎటువంటి సమాధానం చెప్తారు మీరు? కాబట్టి ఫౌండర్లు అందరూ గమనించాలి, మనం అంబాసిడర్లం, ఈ యొక్క కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లో మనం కాబట్టి మనమే కరెక్ట్గా లేకపోతే ఎట్లా అండి? మనం యూనిటీగా ఫామ్ కావాలి. ఫస్ట్ మన అందరం ఒక యూనిటీ అయ్యి ఒక్క తాటి మీద మనం నడిచినట్టయితే ఇంకోటికి మనం చందేయడానికి ఆప్షన్ ఉండదు. దయచేసి ఫౌండర్లు కూడా ఎవరిని పడితే అస్తమానం ఫోన్ చేసి సార్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందా, ఈ యొక్క నెల వస్తుంది అన్నారు కదా, మరి ఎప్పుడు వస్తుంది ఎస్టిమేషన్ అంటే ఎవరికి డేట్ అనౌన్స్మెంట్ అనేది తెలియదండి. అది చెప్పాల్సింది నేను కాదు, మీరు కాదు, ఎవరు కాదు. మనకు చెప్పాల్సింది ఒకే ఆయన మన యాష్ గారు మాత్రమే చెప్పాలి. వేరే ఎవరు చెప్పినా కూడా అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్, టోటల్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి ఫౌండర్లు అందరూ ఒకసారి గమనించండి. ప్రతి ఒక్క ఫౌండర్ వివరించి చెప్తున్నాం, మీరు ఎవ్వరు కూడా ఆధారపడద్దండి. ప్రతిదీ ఇన్ టైంలో ఎప్పుడు రావాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ టైం వచ్చేంత వరకు మనం ఓపిక పడదాం. కంపెనీ ఎక్కడికి లేచిపోలే, కంపెనీ ఎక్కడికి క్లోజ్ చేసుకొని షటర్ సెట్ చేసుకొని కంపెనీ కదా ఏదో మన యూట్యూబ్ ఛానల్లో కంపెనీ ఆన్ ప్యాస్ మూవ్ చేసుకుందా అన్నట్టుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ఛానల్ కూడా మనమే హైలైట్ చేస్తున్నాం. కంపెనీ ఎక్కడికి పోలేదు, కంపెనీ లీగాలిటీస్ ఉన్నాయి, కంపెనీ ఉన్నది, కంపెనీ వర్క్ జరుగుతుంది, దుబాయ్లో ఉన్నది, యుఎస్ఏలో ఉన్నది, ఈజిప్ట్లో ఉన్నది. మనకు సిలికాన్ కంపెనీ మనకు అదేంటిది, మనకి ఇక్కడ దుబాయ్లో సిలికాన్ కంపెనీ ఉన్నది, అక్కడ ఉన్నది కంపెనీ. మనకు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నది. మనకు అదేవిధంగా మనకు ఇండియాలో కూడా ఉన్నది. మీరు ఎందుకు ఇంత దిగులు పడతారు? మీ పని మీరు చేసుకోండి, దాంట్లో ఇబ్బంది పడాల్సిన ఎటువంటి అవసరమే లేదు. మీ పని మీరు చేసుకున్న తర్వాత ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండదండి. ఒక కన్నేసి ఉంచండి, ఏం జరుగుతుంది ఆన్ ప్యాసివ్లా, ఎటుపోతుంది, ఏం జరుగుతుంది, జస్ట్ ఒక కన్నేసి ఉంచి ప్రాపర్గా ఇప్పుడు ఏదైతే ఉన్నదో మీ యొక్క ధర్మం ప్రకారం మీ పనులు చేసుకోమనే చెప్తున్నాం. మాకు వాళ్ళు ఆడే చెప్పారు, మాకు వీళ్ళు చెప్పారు సార్, మేము వాళ్ళకి ఆ టీం లీడర్ ఉన్నాం, ఈ టీం లీడర్ ఉన్నారండి. అందరి కింద లీడర్లు ఉంటారు, వాళ్ళందరి కింద ఫౌండర్స్ ఉంటారు. వాళ్ళ గ్రూప్లో ఇలా షేర్ చేయడం, వీళ్ళ గ్రూప్లో వాళ్ళు షేర్ చేయడం, ఇవన్నీ షేర్ చేయడం వల్లనే ఫౌండర్లు అందరూ ప్యానిక్ సిచ్యువేషన్కి వస్తుంది. కాబట్టి ఫౌండర్లు అందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ ఫైనల్గా 25th లోపు ఏదైతే అవుతుందో అది కన్ఫర్మేషన్, ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది లేదు. ఇది క్లియర్గా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే, December 25th లోపు ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అనేది ఆ వార్తలన్నీ అవాస్తవము. అది ఫైనల్ చేయాల్సింది CEO యాష్ ముఫారా కాదు, నువ్వు కాదు, నేను కాదు. కాబట్టి ఈ యొక్క సన్నివేశాలు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలామంది ఇంకా ఏం చెప్తున్నారంటే వాట్సాప్లో మెసేజ్ చేసి, అదేవిధంగా గ్రూపులలో మనకు యూట్యూబ్లలో కామెంట్ చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్, ఈ యొక్క నెల మాకు జనవరిలో వస్తుందా, ఫిబ్రవరిలో వస్తుందా, ఒక డేట్ చెప్పండి సార్, మేము అందరం దాన్ని ఆశలు పెట్టుకుని ఉన్నాం, మాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. ఇంకో విచిత్రమైన కామెంట్ ఏంటంటే, February 8వ 9వ తారీఖు ఒక ఫౌండర్ ఎవరో మనకు తెలియదు, కానీ 8వ తారీఖు నా కొడుకు పెళ్ళి ఉంది, ఆ లోపు వస్తుందా అంటే, ఆ లోపు వస్తుందా అని చెప్పడానికి మేము దాంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏం కాదు. ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని అది ఎప్పుడు వస్తుందా ఏందని ఇన్ఛార్జ్ తీసుకున్నాను నేను కాదు, ఎవరు కాదు. ఆ వర్క్కి సంబంధించింది ఆయన ఏం చేస్తున్నాడో టెక్ టీమ్కి మాత్రమే తెలిసి ఉంటుంది. కాబట్టి ఫౌండర్ కూడా గమనించాలి, మనకు క్లియరెన్స్ వచ్చేది ఒక్క దగ్గర నుంచి, అదైనా యాష్ ముఫారా దగ్గర నుంచి మనకు రావాలి ఇన్ఫర్మేషన్ అనేది. మీరు ఎందుకు అంత గందరగోళానికి గురవుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. మీరు ఏం ఆడియోలు వచ్చినా జస్ట్ వినట్టుగా ఉండండి, అంతేగాని మీరు ఎగ్జాక్ట్గా డేట్ 25th లోపు వస్తుంది, January 1st వస్తుంది, February 2nd వస్తుంది, ఈ మానండి. మనకేం చెప్పండి యాష్ ముఫారా, మీరు అనుకున్నట్టుగా 6 నెలల టైం పడది, రోజుల వ్యవధి కాలంలోనే మీకు కంప్లీట్ అవుతుందని చెప్పిండు. కాబట్టి మనం ఆ టైం వరకు మనం వేచి ఉందాం. మనకు చెప్పండి ఎటువంటి పని చేయడం, కానీ ఎటువంటి పని కూడా చేయడం మనకు చెప్పండి. మనం బ్రాండ్ అంబాసిడర్స్, కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లం కాబట్టి
మనకి ఆయన ఏం చెప్పదలుచుకున్నా కూడా మనకు చెప్పిన తర్వాతే చేస్తాడు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల, ఇప్పుడున్న స్ట్రగుల్స్ వల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ప్రైవేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్పటి తీరు ఏదో లైవ్లోకి వచ్చి చెప్పమంటే చెప్తలేరు. సెక్యూరిటీగా ప్రైవేట్స్గా ప్రతి ఒక్క పని అయినా చేపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ గమనించి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క టైంను వేస్ట్ చేయకుండా మీ యొక్క పనుల మీద మీరు ఫోకస్ చేయాలి. ఆన్ ప్యాస్ ఎప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా కానీ అందరూ వచ్చే దాని గురించి మాత్రమే చూస్తున్నారు. ఈవెన్ దో మీరైనా నేనైనా ఆన్ ప్యాస్ ఎప్పుడు లాంచ్ అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు అనేది చూస్తున్నాం. అది వచ్చేంత వరకు మన పని మన డ్యూటీలో మనం చేసుకోవాలి కదా. అది పక్కన పెట్టేసి ఇక వస్తుంది అది వస్తుంది అంటే కాలక్రమం కొద్ది కాలం గడుస్తుంది కానీ మన పనులు ఆనే అవుతాయి. కాబట్టి ఫౌండర్లు అందరూ గమనించి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నేను మరొకసారి ఈ యొక్క వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క టైంను వేస్ట్ చేయకండి. అది వచ్చిన రోజు మనమే యూటిలైజ్ చేసుకుంటాం, అది వచ్చిన రోజు మనమే లబ్ధి పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ నేను ఉద్దేశించి ఈ వీడియో ద్వారా ఏం మాట్లాడదలుచుకుంటున్నానంటే, మీరు ఈ యొక్క డేట్ అనౌన్స్మెంట్లు అనేటివి ఎవరు చెప్పినా నమ్మకండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ ఎస్టిమేషన్ వరకు మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మీరే చూసారు కదా, ఇప్పుడు ఆడియో మనకు చాలా మంది లీడర్స్ పెట్టడం జరుగుతుంది. తీరా ఆడియో పెట్టిన తర్వాత ఆ టైం వచ్చే వరకు అది పోస్ట్పోన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫౌండర్లు అందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆన్ ప్యాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్ అని మర్చిపోకండి. మీకు మరొకసారి ఈ వీడియో ద్వారా గుర్తు చేస్తున్నాం, మీరు అందరూ ఈ యొక్క కంపెనీకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కంపెనీ నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్కైనా మనం 14,27,000 చేంజ్ ఎంత ఎక్స్చేంజ్ ఉండదో ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలియదు. ఆ యొక్క ఫిగర్కి తగ్గట్టుగా మనం ఆ కంపెనీలో ఎన్ని రకాల ప్రోడక్ట్ మన ఆన్ ప్యాస్ కంపెనీలో లాంచ్ అవుతాయో ఆ ప్రోడక్ట్లు అన్నిటికీ మనం బ్రాండ్ అంబాసిడర్లు బస్ అది మర్చిపోకండి. మీరు మనకు ఆల్రెడీ ఎన్డీఏ అగ్రిమెంట్ ఉన్నది, మనకు ఆల్రెడీ ఎన్డీఏ అగ్రిమెంట్ తోటి సైన్ అప్ అయిపోయినాయి, మనకు లీగాలిటీస్ కంప్లీట్ అయిపోయినాయి, అగ్రిమెంట్ క్లియర్ అయిపోయినాయి. ఆ రెండు ఎన్డీఏలలో సైన్ పెట్టాం, ఒకటి ఫౌండర్ దాంట్లో పెట్టాం, ఇంకోటి వచ్చేసి అఫిలియేట్ అగ్రిమెంట్లో పెట్టాం. ఇవన్నీ మర్చిపోయారండి. కమిషన్స్ మనకు ఆల్రెడీ మనకైతే గతంలోనే ఈ యొక్క ఇయర్లోనే మనకు సెప్టెంబర్ 2వ తారీఖు ప్యాకేజ్ యాక్టివేట్ అయ్యాక కింద ఎవరైతే వాళ్ళు రిఫర్ చేసుకున్నారో వాళ్ళ రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది, వాళ్ళ ఒక వాలెట్లో ఉండడం జరిగింది. అమౌంట్ అనేది ఎక్కడికి పోలే, కాకపోతే అమౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వడం వల్ల కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేసుకొని అవి ఫైనల్గా ఒక కేసును గెలిచేసి యథావిధిగా ఇప్పుడు ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉన్నదో రావాల్సిన కమిషన్సే కావచ్చు, బోనసే కావచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు మనకు ఇవ్వడానికి ఆయన ముందరికి వస్తున్నాడు. కాబట్టి ఇటువంటి టైంలో మనం కంపెనీకి మనం మళ్ళీ ఏదో పెద్ద తలకాయ నొప్పి తెచ్చి మళ్ళీ ఏదో కాకుండా మళ్ళీ ఏదో తెచ్చి పెడితే మళ్ళీ మనకే ఇబ్బంది. కాబట్టి ఫౌండర్లు అందరూ గమనించండి, ఈ యొక్క పేషెన్స్ టైం మీరు ఏం చేయకండి, అంత హైప్ చేయకండి, వేచి ఉండండి. మనం సైలెంట్గా ఉంటేనే పని త్వరగా అవుతుంది. ఇక వస్తలేదు అగస్తలేదు లేనిపోని వార్తలు తీసుకొచ్చి లేనిపోని మళ్ళీ అల్లవడం వల్ల ఏమవుతుంది అంటే కంపెనీ డిలే అవ్వడం జరుగుతుంది. కొద్దిగా పేషెన్స్ ఆగిద్దాం బాయ్, కొద్దిగా పేషెన్స్గా అంతే. మనం చేయాల్సింది ఇక్కడ మన టైమే పెట్టుబడి, ఇక్కడ మనం పెట్టే పెట్టుబడే సమయం. ఆ సమయంకు తగ్గట్టు మనకు ప్రతిఫలం ఇస్తా అంటాను ఆయనకు తెలుసు ప్రతిదీ కూడా. ఇప్పటికీ 1 year దాటింది, ఫౌండర్లకు ఒక్కరు కూడా కమిషన్స్ లేదు, ఇన్కమ్ లేదు, ఆయనకు తెలియదా? దానికి తగ్గట్టుగానే ఇస్తా అంటున్నాడు. మీకు ఇంకా పర్టికులర్గా ఎప్పుడో మర్చిపోయినా, మీరు ఒకసారి అఫిలియేట్ ఇండియాలో మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇది నేను ఇంకా వివరంగా చెప్పద్దు, మీరు క్లియర్గా మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో ట్రాన్స్లేట్ చూసుకోండి. మీకు ఎప్పుడైతే మీరు ఓ కనెక్ట్ ప్యాకేజ్ యాక్టివేషన్ చేసుకున్నారో మీకు అప్పుడు ఆ టైం నుంచే మీకు కౌంట్ స్టార్ట్ అయిపోయింది. అయ్యా నేను ఎట్లా ఏందంటే నేను పూర్తి వీడియో చెప్పకూడదు, ఎందుకంటే అది కంపెనీ గైడ్లైన్స్కి విరుద్ధం అది. కాబట్టి నేను అటువంటి ఇన్ఫర్మేషన్ అనేవి ఇండియాకి సంబంధించినవి నేను చెప్పకూడదు. మీరు ఒకసారి పర్సనల్గా ఆ ఇండియా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు చదవండి, దాంట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ టైం నుంచి ఎప్పటిదాకా మనకు రావాల్సినవి ఉన్నాయి, మనకి ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో మనకు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. మన గతంలోనే యాష్ ముఫార్ గారు కూడా మనకు ఈ యొక్క ఆయన లైవ్ వెబినార్ ఓ కనెక్ట్లో కూడా చెప్పడం జరిగింది, ఎలా వస్తుంది ఏందనే బ్లూ ప్రింట్ గతంలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫౌండర్లు అందరూ గమనించండి అండి, మీకు ప్రతిదీ కూడా తెలిసి కూడా మీరు ఎందుకు అంత ప్యానిక్ అవుతుందో నాకు అర్థం కావట్లేదండి. బ్రాండ్ అంబాసిడర్లో మనం ఎట్లున్నాం, మన కంపెనీ ప్రపంచాన్ని శాసిస్తాను, ప్రపంచాన్ని మొత్తం మేలేయడానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి మనం ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడో మన మైండ్ సెట్ కూడా అదే విధంగా ఆలోచించాలి. కొన్ని పనులు కావడానికి టైం పడతాయి,
ఇదేదో డిలేకి ముచ్చట కాదు. ఆన్ ప్రైస్ ఏదో చిన్న కంపెనీ వేసుకొని 2 ప్రొడక్ట్లు వేసుకొని రేపు పొద్దున్న లాంచ్ చేయడానికి వచ్చే కంపెనీ కాదు ఇది. ఇది ఒక్కసారి మార్కెట్ అనేది క్రియేట్ చేసుకున్నది కాబట్టి ఆ కంపెనీ యొక్క ఏంటంటే ఈ కంపెనీ యొక్క ప్రస్తావన 7 జనరేషన్స్ వరకు, అప్ టు 7 జనరేషన్స్ వరకు ఈ యొక్క కంపెనీ ప్రాసెస్ అనేది కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది. మీ పిల్లల తర్వాత పిల్లల తర్వాత పిల్లలు అట్లా 7 జనరేషన్స్ వరకు కంపెనీ యొక్క పునాదులు పడ్డాయి. అట్లా దాని పిల్లర్స్ అంత స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించాలి. ఇక్కడ ఏ ఒక్క ఫౌండర్ కూడా నిరాశకు గురి కావద్దండి. ప్రతి ఒక్క ఫౌండర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన కంపెనీలో 50 రకాల ప్రొడక్ట్లు అనేవి ఉండడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అప్కమింగ్ ప్రొడక్ట్స్, ఇంకా చాలా ప్రొడక్ట్స్ అనేవి మన కంపెనీ నుంచి లాంచ్ చేసి మనకి ఒక పబ్లిక్ ఇవ్వడానికి వస్తున్నారు. నేను ఒక్క విషయం ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ పిఎంఏ కావచ్చు, సిఎంఏ కావచ్చు, ఎంపీఏ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా లోకల్ లీడరు మనకు సంబంధించి ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎవరైనా కూడా దునియాలో ఎక్కడ ఎవరున్నా కూడా 14,27,000 సంథింగ్ చేంజ్ ఎంత ఉన్నా ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు. వీళ్ళ మన అఫిలియేట్ సిస్టమ్ల ద్వారా మాత్రమే రావాలి. వీళ్ళు వేరే ఆల్టర్నేటివ్గా రావడానికి, బైపాస్ రూట్లు చేయడానికి రూల్ లేదు ఇక్కడ. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అఫిలియేట్ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఎంతమంది సీఎం అయినా, పిఎం అయినా, ఎంపీ అయినా, ఎంసీ అయినా, ఎంటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా కూడా, సర్పంచ్ అయినా కూడా, ఎవరైనా కూడా కంప్లీట్గా మన అఫిలియేట్ సిస్టమ్ ద్వారా, మనకు సంబంధించిన డొమైన్ సిస్టమ్ ద్వారా మాత్రమే రావాల్సి ఉంటుంది. ఇది బల్లగుద్ది చెప్తున్నా. వాళ్ళు ఎంత పెద్ద తురుముకానైనా పర్లేదు, వాళ్ళు రావాల్సింది మన ఫౌండర్ అఫిలియేట్ సిస్టమ్ తోటే. ఈ 14,27,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్లో ఎవరో ఒకరి కింద రావాల్సిన వాళ్ళు. ఇంకా మీరు ఇంకా చెప్పడం మర్చిపోయినా, కంపెనీలో చాలా డెవలప్స్ మీరు చూసారు కదండి. మనకు ఎక్కడేంటిది, మనకు ఎస్టీఎం సూపర్ కార్స్ మర్చితో పార్ట్నర్షిప్ తీసుకున్నాం. అదేవిధంగా దుబాయ్ పోలీస్ తోటి పార్ట్నర్షిప్ తీసుకున్నాం. అదేవిధంగా మనకు ఇంకేంటి, మనం పోలీస్ తోటి తీసుకున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ స్పాన్సర్స్ తీసుకున్నాం కోకోకోలా తోటి. ఇవన్నీ మర్చిపోయారండి. కోకోకోలా తగ్దీర్ అవార్డు తీసుకున్నాం, అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డిఫరెంట్ సెలబ్రిటీస్ వచ్చినా కదా, సింగింగ్ పర్ఫార్మెన్స్ దాంట్లో కూడా మనం డిఫరెంట్ స్పాన్సర్స్ అనేవి చేసాం. ఫీఫా వరల్డ్ కప్లో కూడా మనం అడ్వర్టైజింగ్ ఇవ్వడం జరిగింది. సుమారు 250 ఛానళ్ళకు పైగా, ఇంటర్నేషనల్ ఛానళ్ళకు పైగా మనం న్యూస్ ఛానళ్ళ ద్వారా అడ్వర్టైజింగ్ చేయడం జరిగింది. ఇదంతా ట్రాఫిక్ ఎవరి దగ్గర ఉన్నదండి, ఇదంతా కంపెనీకి వచ్చిన ట్రాఫికే. ఈ ట్రాఫిక్ అంతా మనకే షేర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఫిగరింగ్ అనేది మనకు తెలియదు ఎంత ట్రాఫిక్ వచ్చిందనేది. కానీ ఈ పూర్తిగా ఈ ట్రాఫిక్ అంతా కూడా మనకి ఇవ్వాల్సిందే కంపెనీ. ఈ కంపెనీ అనేది దీంట్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా ప్రతి ఒక్క ఫౌండర్కి డిస్ట్రిబ్యూషన్ చేసే సమయం ఇప్పుడు జరుగుతుంది. అవన్నీ ఈ డిస్ట్రిబ్యూషన్ చేసే పనులల్లో మీరు ఇగస్తలేదు అగస్తలేదు అని కంపెనీ మళ్ళీ ఏదో చేసి ఏదో బదనం చేసేసి మళ్ళీ అవుతుంది అంటే కంపెనీ మనం చేసే లెక్కలకే కంపెనీ లేట్ అవుతుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించాలి. మనం నెంబర్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ అనేది తీసుకున్నాం. ఇది అంత ఎవరి కోసం అని, మన కోసమే కదా. ఆయన ఎందుకు చేయాలి? ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఎవరు కూడా వచ్చిన వాళ్ళు క్యాట్మో సిస్టమ్ ద్వారా, కంప్లీట్గా ఆటోమేషన్ సిస్టమ్ ద్వారా కస్టమర్ని తీసుకురావాలి. ఆ సిస్టమ్ గురించి ఆయన ఎంత ప్రయత్నపడుతున్నాడు. ఇప్పుడు ఒక విషయం మనం చూసుకుందాం, బయట మల్టీ లెవెల్ మార్కెటింగ్ చాలా ఉన్నాయి. మనం బయట ఒక కంపెనీ పట్టుకపోయి మనం అంత నూరంతా పోయి ఎవరైనా కూడా ఒక్కరు కూడా సైన్ అప్ అవుతారో సైన్ అప్ గారో మనకు గ్యారంటీ లేదు. అటువంటిది కంపెనీ స్ట్రాటజీ ఫాలో అయ్యి బుర్జ్ ఖలీఫా మీద లేజర్ షో చేసుకుంటా 950 స్క్రీన్లకు పైగా అడ్వర్టైజింగ్ చేసుకుంటూ కంప్లీట్గా సూపర్ కార్స్ మజ్లిస్ తోటి, టాప్ మోస్ట్ బ్రాండెడ్ కంపెనీలతోటి, కార్లతోటి మనకి ఒక అడ్వర్టైజింగ్ జరుగుతుంది. అది చూసిర్రు. మనకు 10 years అక్కడ ఏంటి మెట్రో స్టేషన్ కూడా దుబాయ్లో తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఏదో విధంగా వర్క్ అనేది జరుగుతుంది, అక్కడ కూడా మార్కెటింగ్ జరుగుతుంది. అరే ఇవి కదా మీరు ఫోకస్ చేయాల్సింది. దీన్ని పక్కకు పెట్టేసి కంప్లీట్గా ఇక రావట్లేదు అది రావట్లేదు అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఆన్ ప్యాసివ్కి మీకు కరెక్ట్గా ఆన్ ప్యాసివ్ గురించి సబ్జెక్ట్ ఉన్నట్టయితే మీరు ఇటువంటి ఏం ఆలోచించారు. నేను చెప్తున్నా కదా,
కంప్లీట్గా ఆన్ ప్యాసివ్ మీద అవగాహన ఉన్నోనికి ఈ డౌట్స్ ఏమి రావు. సబ్జెక్ట్ లేనివానికి నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళ కోసమే నా వాట్సాప్లో యూట్యూబ్లో డిస్క్రిప్షన్ కింద నా లింక్ కూడా ఇచ్చేసిన, జాయిన్ కమ్మాలి. ఇప్పటికి కూడా ఉంది. మీకు ఎవరికైనా అప్డేట్స్ అనేవి ఇంకా ప్రాపర్గా రాకపోతే నాకు ఆ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వండి. లేదంటే మీకు ఎక్కడైతే రీజనబుల్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ నుంచి అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుందో అక్కడ మీరు ఒక స్పాన్సర్ దగ్గర నుంచి మీ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్తున్నా కదండి. మళ్ళీ ప్రతిసారి దాన్ని రోజు ఫోన్ చేసి నాకు సార్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అవుతుంది, ఏదంటే నేనేం తయారు చేయలేదు అన్న కంపెనీ, నేనేమో ఎండీనా, నేనేమన్నా సీఓ నా కంపెనీకి. కాబట్టి ఫౌండర్లు అందరూ గమనించాలి. మీకు ఏమైనా సమస్య ఉంటే, అత్యవసరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. అంతేగాని ప్రతిసారి కాల్ చేసి సార్ ఎప్పుడు వస్తుంది ఏందని రోజు పొద్దున కాల్ చేయకండి. నెంబర్ ఆఫ్ కాల్స్ ఎవరు కాల్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడ నుంచి చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. చేస్తున్నారు మంచిదే, సంతోషం. మీరు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో మీ యొక్క ఆదరణ బట్టి నా యూట్యూబ్ ఛానల్ ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ పోతుంది అనేది కూడా మీరు తెలియజేస్తున్నారు, దాన్ని బట్టి సంతోషిస్తున్నా. కానీ ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు పోతుంది, అసలు అవుతుందా కాదా, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఉండద్దండి. కంప్లీట్గా ఇటువంటి క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటే కంప్లీట్గా మీరు ఆన్ ప్యాస్ నుంచి వెళ్ళిపోండి. ఆన్ ప్యాస్ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు యాష్ ముఫారా ఈ యొక్క హ్యూమానిటీ కోసమే మన అందరినీ తీసుకున్నాడు. ప్రపంచాన్ని మార్చాలంటే ఆయన ఒక్కంతోటి కాదు కాబట్టి మనందరి ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాడు ఆయన. ఇటువంటి కంపెనీలో మనం భాగస్వామి అయినందుకు మన అదృష్టం అది. మనం ఎప్పుడు చేసుకున్న పుణ్యమో మనకు తెలియదు. కానీ ఈ రూపంలో ఆన్ ప్యాసివ్ ద్వారా మనకు అదృష్టం దక్కింది. ఇంకా బయట చాలా మంది ఆన్ ప్యాసివ్ ఫౌండర్ ఒక స్థానాన్ని కోల్పోయి ఇప్పుడు ఆన్ ప్యాసివ్ ఒక స్థానం ఇంకో ఫౌండర్షిప్ ఐడి ఉన్నదని అమ్మాడుతున్నారు. తెలుసుకున్నాడు కంపెనీ విజన్ గురించి. టాప్ మోస్ట్ కంపెనీలు అన్నీ కూడా ఆన్ ప్యాసివ్ గురించి సెర్చ్ చేసేసినాయి. ఆన్ ప్యాసివ్ వన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిందంటే కంపెనీ ప్రొడక్ట్లు కొనడానికి టాప్ ఎంఎన్సీ కంపెనీలకు ముందు లైన్ కడుతున్నాయి. ఆల్రెడీ అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి. మీకు విషయం చెప్పడం మర్చిపోయినా, ఓ కనెక్ట్ లాంచ్ కాకముందే మనకు అగ్రిమెంట్లు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. అగ్రిమెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఆన్జాయ్ ప్రోడక్ట్ తోటి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆన్జాయ్ ఇది ఒక పిల్లలకు సంబంధించిన ప్రోడక్ట్. ఇది ఆన్జాయ్ ప్రోడక్ట్ అయిపోయినాయి, ఓ కనెక్ట్ అయిపోయింది, ఓ ట్రాకర్ అయిపోయినాయి, పార్ట్నర్షిప్ డిఫరెంట్ పార్ట్నర్షిప్స్ అయిపోయినాయి. కంప్లీట్గా ఇదంతా మన కోసమే చేస్తుంది. మరి దీంట్లో ఇంకా మనం దిగులు చెందాల్సిన అవసరం ఏముందండి? కొద్దిగా టైం ఇద్దాం. టైం ఇచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా మనమే కదా దీని నుంచి వచ్చే ఆపిల్స్ అని మనమే తీసుకుంటున్నాం. కాస్తంత టైం కూడా ఇప్పుడు ఎన్నో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ని మళ్ళీ సరి చేసుకొని అటో ఇటో మొత్తానికి అయితే లేవట్టిన కంపెనీ అయితే బ్యాక్ అయితే తీసుకొచ్చింది కదా. కంపెనీ ఎటువంటి అప్డేట్స్ అనేది రాకపోతే మీరు దిగులు చెందాలి. కంపెనీ అనే ఉన్నది. రోజు గ్లోబల్ లీడర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, వర్క్ జరుగుతుంది, ఎంప్లాయీస్ ఉన్నారు. పైన ప్రతిదీ కూడా ఆన్ ప్యాస్లో ఏమవుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ జరుగుతుందో కూడా మనకు లీడర్స్ వచ్చి మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ లీడర్ ఇంక ఇంత మంచిగా ఉన్నాక కూడా మీరు ఎందుకు ఇంకా తొందరపడుతున్నారండి? కాబట్టి ఫౌండర్లు అందరూ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీరు ఎవరు కూడా ఈ డేట్లో ఎక్స్పోజ్ చేసే వాళ్ళని కానీ, డేట్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని కానీ మీరు నమ్మకండి. జస్ట్ వాళ్ళు ఎవరు చెప్తున్నా కూడా వాళ్ళ ఎస్టిమేషన్ కోసం చెప్తున్నారు. కాబట్టి ఫౌండర్లు నేను ఉద్దేశించి చెప్తున్నా కాబట్టి మిత్రులందరికీ మీరు అప్డేట్స్ని ఫాలో అవ్వండి. మీకు సరైన ఇన్ఫర్మేషన్ రాకపోతే డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అదే కానీ చీటింగ్ మాటికి కాల్ చేసి సార్ జనవరిలో వస్తుందా, ఫిబ్రవరిలో వస్తుందా, మార్చిలో వస్తుందా, ఈ ఏంటని అన్ని చిల్లర లెక్కలు. మనం ఉండడం అంటే కంపెనీలో టాప్ ఎన్సీ కంపెనీ మనది, అది సూపర్ యూనికార్న్ కంపెనీ మళ్ళీ మనది. లాంచ్ అయిన 1 or 2 months లోపలే సూపర్ యూనికార్న్ కావడానికి రెడీగా ఉన్నది మన కంపెనీ. అటువంటి స్టేజ్లో మనం ఉన్నాం. అటువంటి ప్రపంచాన్ని ఏలేటువంటి కంపెనీలో మనం ఫౌండర్లు అయినందుకు మనం గర్వపడాలి. కానీ ఈ చిల్లర స్ట్రీప్ సిక్స్ ఎందుకు ప్లే చేస్తున్నారండి? నేనేమి తప్పు అనడం లేదండి, మళ్ళీ మీరు తప్పుగా భావిస్తున్నారు. నేను అట్లా ఆలోచించుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రకమైన మైండ్ సెట్ తోటి ఉండగా మీరు పెద్దగా ప్రౌడ్గా ఆలోచించాలి. మీకు ఏమైనా కోరికలు ఉంటే పెద్ద కోరుకోమన్నాడు. ఉన్నదానికంటే ఇప్పుడు మీరు ఏ హాస్టల్ పెడుతున్నారో దానికి డబల్ ట్రిపుల్గా ఆలోచించమనే చెప్తున్నాను యాష్ ముఫారా. మరి అంత పెద్ద కంపెనీలో మనం ఉన్నప్పుడు ఆయన అర్థమవుతుంది. ఇంకా చాలా మంది సార్ పేమెంట్ గురించి చెప్పండి, మనకు సింగిల్ ఫౌండర్ పేమెంట్ ఎంత వస్తుంది అంటే వీ డోంట్ నో ఎనీథింగ్. నేనేమి దీన్ని ఒక బ్లూ ప్రింట్ కానీ లేకపోతే ఫౌండర్స్ సంబంధించిన ఎవరు కూడా దీన్ని ఒక బ్లూ ప్రింట్ అనేది తయారు చేయాలి, ఇంత కమిషన్ వస్తుంది ఇంత అని.
కానీ గతంలోనే మన యాష్ ముఫారా కూడా ఇంత డాలర్స్ వస్తాయి, ఫస్ట్ కమిషన్ మీద 100%, సెకండ్ కమిషన్ నుంచి మీకు 25% అని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా చాలా మంది సార్ పేమెంట్ ఎట్లా వస్తాయి, సింగిల్ ఫౌండర్ పేమెంట్ ఏంటి? సింగిల్ ఫౌండర్ ఇక్కడ నేను చెప్తున్నాను, సింగిల్ ఫౌండర్ల గురించి మనం ముఖ్యంగా. సింగిల్ ఫౌండర్ ఎవరైతున్నారో మీరు సక్సెస్ అయితేనే మేము సక్సెస్ అవుతాం, దీంట్లో డౌటే లేదు. మీరు సక్సెస్ అయితేనే మేము సక్సెస్ అవుతాం. ప్రధానంగా ఇక్కడ యాష్ ముఫారా గారు ఫోకస్ చేసింది మీ యొక్క సింగిల్ ఫౌండర్స్లో మీదనే, టీం ఉన్న వాళ్ళ మీద కాదండి ఫోకస్ చేసింది. కంప్లీట్గా జీరో టీం ఎవరైతే అనుకుంటారో హీరో వాళ్ళు, జీరో అనుకునే వాళ్ళు అందరూ హీరోలే. ఆ హీరో వాళ్ళ మీదనే ఫోకస్ చేయడం జరిగింది కంపెనీ అనేది. కంప్లీట్గా మీరు హీరో అయినప్పుడే మేము హీరోలమవుతాం. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీలో నేను చెప్తున్నా, యాష్ ముఫారా గారు ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ఆయన. మనకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు పైన సపరేట్గా లీగాలిటీ టీం ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఏం ఉన్నారో కంప్లీట్గా ఈ ఒక్కటి విజన్ అనేది వీళ్ళు చూడడం జరుగుతుంది. వీళ్ళు నాన్ విజిబుల్, వీళ్ళు కనబడరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎటు పోతుంది ఏంటన్నా వీళ్ళ పనే అది. సపరేట్గా లీగల్ టీం చేసింది అది. యాష్ ముఫారా గారు కూడా లీగాలిటీ టీంని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకునేందుకు రేపు కంపెనీ రేపు లాంచ్ అయిన తర్వాత అవకతవకలు ఏమైనా జరిగితే కంపెనీకి అగెనిస్ట్గా ఎవరు నడిచినా వితౌట్ పర్మిషన్, వితౌట్ ఎనీ నోటీస్, దే విల్ బీ లూజింగ్ దేర్ ఐడీస్. కంప్లీట్ ఐడీలు టర్మినేట్ అయిపోతాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మీరు ఏం చేయకండి. కాబట్టి ఫౌండర్లందరూ నేను చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా అధైర్యపడకండి. సింగిల్ ఫౌండర్స్ అందరికీ మీరు ఊహించని విధంగా మీరు ఏదైతే ఊహిస్తారో దానికి మీరు డబల్గా యాష్ ముఫారా ఇస్తా అంటున్నారు. ఒకవేళ 5,000 అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ 5K వచ్చిన వాళ్ళకు 20K వస్తాయి, 20K వచ్చిన వాళ్ళకు 50K. అంటే మనం ఎవరి ఎస్టిమేషన్ ఎట్లా ఆలోచిస్తున్నారో వాళ్ళకు డబల్గా ఆలోచించమని చెప్పింది, డబల్గా ఇస్తా అన్నాడు. ఇంకేం చెప్పిండు యాష్ ముఫారా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే, ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మీకు ఇన్కమ్ అనేది 100 డబల్గా 100 రేట్లకు పైన ఎక్కువ ఉంటుందని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ప్యానిక్ గురవుతున్నారు? ఆ వాటి మర్చిపోయారా? యాష్ ముఫారా చెప్పిన మాటలన్నీ మర్చిపోయి చిందరవందరగా గురవుతున్నారు ఏంటండి? ప్రతి ఒక్క ఫౌండర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. ఇటువంటి ఒక పనికిరాని విషయాలు తీసుకొని వచ్చి ఈ యొక్క వీడియో చేయడానికి, అదేవిధంగా ఇవాళ వేరే సబ్జెక్ట్ నేను తీసుకుందాం అనుకున్నా. యాక్చువల్గా అసలు వేరే ఇన్ఫర్మేషన్ గురించి చెప్దాం అనుకున్నా. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పేసి మీకు ఒక 10 రోజుల వరకు నేను ఒక యూట్యూబ్లో మీకు కనబడకుండా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఆ ఒక సబ్జెక్ట్ మీద ఇద్దాం అనుకున్నా. కానీ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ డిసెంబర్ 25 తారీఖులోకి వస్తుందా, ఇటువంటి కోణంలో ఉన్నారు. కాబట్టి ఈ వీడియో వాళ్ళ చివరి వరకు వెళ్ళాలి, వీడియో అనేది చివరి వరకు వెళ్ళాలని చాలామంది 25 ఏంటంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి ఆ డేట్ అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ముందొస్తే సంతోషపడదాం, ముందొస్తే మనకే బెటర్ కదా అండి, సంతోషపడదాం, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఈ డేట్లను మీరు కన్ఫర్మేషన్ చేసుకొని 25 తారీఖులోకి వస్తాయంటే అది మీ మూర్ఖత్వం అండి. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించి దయచేసి ఎవ్వరు కూడా ఇబ్బందికి గురి కాకండి. ఒకరి పట్ల ఒకరు ఐక్యతగా ఉండండి. మీ యొక్క తోటి ఫౌండర్లకు కాంటాక్ట్లో ఉండండి. ఏం జరిగినా ఏం జరగబోతుందో ప్రతిదీ కూడా లైవ్లో మనకు రాబోతుంది. ముందు మనం ఊహించినటువంటి అద్భుతాలు ఈ యొక్క ఆన్ ప్యాసివ్ కంపెనీలో జరగబోతున్నాయి. మీరు ఇదొక్కటి గమనించండి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మించిన వార్తలు రాబోతున్నాయి. ఇట్స్ ఎ డన్ డీల్. మనకు గతంలోనే చెప్పడం జరిగింది, ఇట్స్ డన్ డీల్ అని. మీరు ఎటువంటి అయితే అప్డేట్స్ కోసం చూస్తున్నారో వాటిని మించి బ్యాక్ ఎండ్లో పెద్ద వర్క్లు అనేవి జరుగుతున్నాయి. అది సమయం వచ్చినప్పుడు, దానికి కరెక్ట్ టైం వచ్చినప్పుడు మనకు ఆయన లైవ్లోకి వచ్చి చెప్పడం జరుగుతుంది. అవారు దాకా ఈ ప్రాసెస్ ఇక్కడనే జరుగుతుంది. మనకు వచ్చే కండిషన్లు అన్నీ హోల్లోనే ఉంటాయి. మనకు రావాల్సిన వెరిఫై అనే ఉంటుంది, మనకు రావాల్సిన కరెక్ట్ అనే ఉంటుంది, మనకు రావాల్సిన ట్రాకర్ అనే ఉంటుంది, మనకు రావాల్సిన ఓడెడ్ కానీ ఓమెయిల్ కానీ మనకు సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ కూడా అక్కడనే ఉంటాయి. ఆయన వస్తేనే అవి బయటకు వస్తాయి, ఆయన రాకపోతే బయటికి రావు. సింపుల్. ఆయన లైవ్లోకి వస్తేనే ప్రతి ప్రోడక్ట్ బయటకు వస్తుంది, రాకపోతే ఏ ప్రోడక్ట్ కూడా బయటికి రాదు. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా, మీరు ఊహించిన దానికంటే పెద్ద మేజర్ అప్డేట్స్ అనేటివి మనకు జరగబోతున్నాయి. అప్డేట్స్ విన్నప్పుడు మీ యొక్క ఆనందానికి హద్దులు ఉండవు. నేను చెప్తున్నా కదా, అది మీ ఊహగా వదిలేస్తున్నా. అటువంటి మేజర్ అప్డేట్స్ అనేటివి మన కంపెనీలో జరుగుతున్నాయి. అది మీకు వచ్చిన రోజు, అది మీరు చూసిన రోజు మీ యొక్క కళ్ళు
మీ యొక్క మనసు గందరగోళానికి గురవుతుంది. ఇది నిజం. కాబట్టి మేమేమి హైప్ చేయడానికి కానీ లేకపోతే ఏదో చేసి సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి కానీ మాకేదో యూట్యూబ్ నుంచి కమిషన్ వస్తుందని ఏదో చేద్దామని మాకు ఈ యొక్క సపరేట్గా ఇంత పెద్ద స్క్రీనింగ్ పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. మీకు ఈ స్క్రీన్ పెట్టుకున్నది ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావడం కోసం, మీరు సబ్స్క్రైబర్ల కోసం కానీ నాకు యూట్యూబ్ నుంచి సంపాదించుకోవడానికి ఇటువంటి ఆశలు మాకు ఏం లేదు. ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వెళ్ళట్లేదని మేము స్టార్ట్ చేసాం ఇది. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గుర్తు చేసుకొని మళ్ళొకసారి చెప్తున్నా, ఫౌండర్స్ గతంలో చేసిన పార్ట్నర్షిప్స్, ఈవెంట్స్, అదేవిధంగా అవార్డ్స్, ప్రతిది కూడా మీకు తెలుసు. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీ యొక్క కళ్ళ ద్వారా చూసారు. కంపెనీ యొక్క స్ట్రాటజీ మీకు అందరికీ తెలిసినా కూడా ఒక్క 12 months కంపెనీ కనపడేసరికి ఒక ట్రిక్స్ అనేటి ఒక చేసేటువంటి మార్కెట్ స్ట్రాటజీ మీకు కనబడకపోతే అందరూ ప్యానిక్ అవుతున్నారు. నిజంగానండి, ఎవరైనా ప్యానిక్ అవుతారు కాదంటలేను. కానీ కంపెనీ కనబడకపోతే కదా మనం ప్యానిక్ కావాల్సింది. యాష్ గారు ఆనే ఉన్నాడు, లైవ్లో ఉన్నాడు, యాష్ గారు కూడా ఉన్నారు, యాష్ ఆనే ఉన్నారు, కంపెనీ ఆనే ఉన్నది, వర్కర్స్ ఎంప్లాయీస్ ఆనే ఉన్నారు, ప్రొడక్ట్స్ మీద వర్క్ జరుగుతుంది, వెరిఫైయింగ్గా జరుగుతుంది, లీడర్స్ ఆనే ఉన్నారు, మేము ఇక్కడనే ఉన్నాం, మీకు అప్డేట్స్ కూడా చేస్తున్నాం. అందరూ మీరు ఉన్నాక మీరెందుకు కింద కలవరం చెందుతున్నారండి? కలవరం చెందాల్సిన పని లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీ యొక్క పనుల మీద మీరు ఫోకస్ చేసుకొని కంప్లీట్గా ఆన్ ప్యాస్ వచ్చేంత వరకు మీరు ఏదైతే మీ యొక్క కాలక్రమం జరుగుతున్నారో దాని మీద మీ యొక్క పనుల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి దాని ముందరికి వెళ్ళిన తర్వాత ఆన్ ప్యాస్ లాంచ్ అయిన తర్వాత బిఫోర్ మీరు ఏమనుకుంటారో, మీరు ఏం చేయాలనుకుంటారో అది తర్వాత మీరు చేయండి. మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటారో మీ ఇష్టం, ఇక అది మీ ఇష్టం, ఇండివిజువల్ ఇక. కానీ అప్పటి వరకు అయితే మనం మన యొక్క ఫ్యామిలీని అయితే చూసుకోవాలి కదండి. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. ఈ యొక్క అప్డేట్స్ అనేటి ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నా. అప్డేట్స్ అనేటివి రోజు రావండి. నేను చెప్తున్నా, అప్డేట్స్ రోజు రావాలంటే రావు. అప్డేట్స్ ఉన్న రోజు యాష్ వస్తాడు. అప్డేట్స్ ఉన్న రోజు మాత్రమే యాష్ గారు వస్తారు, ఆయన అనౌన్స్మెంట్ ఇస్తారు. రోజు అప్డేట్లు ఏ నుంచి వస్తాయండి? రావు కదా. మనం కొంతమంది రోజు వీడియోలు ఏమంటున్నాం, ఓకే అని మీరు చెప్తున్నట్టుగా రోజు వీడియోలు చేస్తాం, కానీ అప్డేట్ ఏ నుంచి ఉన్నది? అప్డేట్ ఉండాలి కదా చెప్పాలంటే. రోజు అప్డేట్స్ అంటే ఏ నుంచి వస్తున్నాయి? యాష్ రాని అప్డేట్స్ ఏ నుంచి ఇవ్వమంటారు? యాష్ ఎప్పుడైతే వస్తారో అప్డేట్స్ అనేవి అప్పుడు వస్తాయి. క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఈ డేట్లు ఈ విధంగా హైప్ చేసే వాళ్ళను మీరు కొద్దిగా కాస్త పక్కకు పెట్టండి. వాళ్ళు చెప్పేది వాళ్ళ స్వతహాగా ఎస్టిమేషన్ రేట్ మాత్రమే చెప్తున్నారు. మనకు చెప్పేది ఒకరు యాష్ మొగర మాత్రమే చెప్పాలి. కానీ ఫైనల్గా చెప్పిన తర్వాత ఆయన మనకు లైవ్లోకి వచ్చిన తర్వాత మనం చూస్తాం. అంతవరకు మన పనుల మీద మనం నిమగ్నమై ఉందాం. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ని కూడా నేను యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరు కూడా ప్యానిక్ గురి కావద్దు. ముందు మంచి అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి. ఎవ్వరు కూడా ఆధారపడద్దు. మీరు ఊహించిన దానికంటే 2 అంతలు ఎక్కువనే ఉంటాయి అప్డేట్స్ అనేవి. ఎందుకంటే ఇన్ని రోజులు దాదాపు 1 year పాటు ఇప్పుడు 13 months ఇది రన్నింగ్. 13 or 14 months రన్నింగ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్గా ఇంత టైం వేస్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ టైంకి తగ్గట్టు ప్రతిఫలం మనకు వస్తుంది. ఆయన తెలుసు, ఆయనకి ఎప్పుడు ఎట్లా ఇవ్వాలో, ప్రతి ఒక్క ఫౌండర్ని ఎలా ట్రీట్ చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఏ ఒక్క ఫౌండర్ కూడా ప్యానిక్కి గురి కాకండి. నా యొక్క ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క తోటి మిత్రులకు కానీ లేకపోతే గ్రూపులలో షేర్ చేయగలని నేను ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.